కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న విధానం సరైనది కాదని ఏఐటీయూసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాన్ని బలహీనపరిచేలా మార్పులు చేస్తూ కార్మికులను ప్రైవేట్ కంపెనీలకు అనుకూలంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ యాసిన్ ఆరోపించారు. మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏఐటీయూసీ మార్కాపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ మార్కాపురం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ యాసిన్ మాట్లాడారు. కార్మికుల హక్కుల్ని గౌరవించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేశారు. అదేవిధంగా ఈ సమావేశంలో ఏఐటీయూసీ మార్కాపురం జిల్లా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా అందే నాజరయ్య, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ యాసిన్, కోశాధికారిగా పాలపర్తి మస్తన్రావు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిత్రులారా, ఇవాళ భారతదేశంలో కార్మికుల మీద, కార్మికులు సాధించుకున్నటువంటి హక్కుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటన్నిటిని తొంగలో తొక్కి కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు ఈ నెల 26, 27, 28 తారీఖుల్లో తిరుపతిలో జరగనున్నాయి. ఆ సందర్భంగా అన్ని జిల్లాల మహాసభలు జరుపుకునేటువంటి క్రమంలో మార్కాపురం ప్రథమ మహాసభలు కనిగిరిలో నిన్న 8వ తారీఖున ఘనంగా భారీ ఎత్తున ర్యాలీతోటి మహాసభ ముగిసింది. ఆ మహాసభలో నూతన కార్యవర్గాన్ని, కమిటీని, సమితిని ఏర్పాటు చేసుకోవటం, అలాగే అనేక తీర్మానాలతోటి ముందుకు వెళ్ళి ఉద్యమాన్ని చేసేటువంటి ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా తీర్మానాలు చేయటం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే ఇటీవల ఏపీ హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అంతేకాకుండా మన కాంట్రాక్ట్ ఒప్పంద కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వారందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మొన్న ఇచ్చినటువంటి తీర్పుని అన్ని శాఖలకు కూడా అమలు చేస్తూ, వర్తింపజేస్తూ వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ మార్కాపురం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని, మార్కాపురం జిల్లాని వెనుకబడిన జిల్లాగా గుర్తించాలని, అంతేకాకుండా ఈ మార్కాపురం ప్రాంతంలో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి పలకల పరిశ్రమ ఏదైతే మూతపడిందో ఆ పలకల పరిశ్రమను మళ్ళీ పునరుద్ధరింపజేయాలని, ఈ ప్రాంతంలో పండ్ల తోటలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి జిల్లాలో ఎర్రగొండపాలెము, అలాగే కనిగిరి, మార్కాపురము, గిద్దలూరు ఈ 4 నియోజకవర్గాల్లో పండ్ల తోటలు ప్రధానంగా ఉన్నాయి కాబట్టి వెంటనే జ్యూస్ ఫ్యాక్టరీని ఒకటి పరిశ్రమను ఏర్పాటు చేసి యువతను ఆదుకోవాలని, అంతేకాకుండా ఏదైతే కనిగిరిలో ప్రారంభిస్తామని చెప్పినటువంటి నిమ్జు ఉత్పాదక కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని చెప్పి, పీసీపల్లి అలాగే మేకలవారిపల్లి దగ్గర ఆర్ఎంఎస్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి పార్కులు ఏదైతే ఉన్నాయో ఆ పార్కులకు మౌలిక వసతులు కల్పించాలని, తద్వారా అక్కడ కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం, కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం పాటుపడేదానికి మేము ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్మిక ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పిలుస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సయ్యద్ యాసిన్, ఏఐటీయూసీ మార్కాపురం జిల్లా ప్రధాన కార్యదర్శి.